భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జగదీష్ కాలనీకి చెందిన జి శ్రీదేవి 18 ఏళ్లుగా ఫోటోగ్రఫీ వృత్తిలో రాణిస్తోంది. భద్రాద్రి రాముణ్ణి దర్శించుకుని గోదావరికి వచ్చే భక్తుల ఫోటోలు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. భర్త కృష్ణ కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురవగా శ్రీదేవి ఫోటోగ్రఫీ ద్వారా వచ్చే ఆదాయంతో 2 కుమార్తెలను చదివించడంతో పాటు పెళ్లిళ్లు కూడా చేసింది. జగదీష్ కాలనీకి చెందిన శ్రీదేవి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఎలాగైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని భావించింది. 2005లో ఓ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ విద్యను నేర్చుకుంది. ప్రయాణ ఛార్జీలు పెట్టుకునే స్తోమత కూడా లేక కాలినడకనే పలు ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు తీస్తూ వచ్చింది. 2010లో ఫోటోగ్రఫీ యూనియన్ ఆమెకు ఓ కెమెరాను బహుకరించారు. అదే ఆమెకు జీవనోపాధికి మార్గంగా మారింది. ఫస్ట్లో హౌస్ వైఫ్ ఉన్నానంటే 2 అమ్మాయిలు మాకు పరిస్థితి బాగాలేక నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను. 2005 నుంచి స్టార్ట్ చేసి స్టూడియోలో నేర్చుకొని బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోస్ అన్నీ స్టూడియోలో నేర్చుకొని బయట కూల్ పిక్స్ కెమెరా తీసుకొని ఫోటోగ్రఫీ చేస్తూ అవుట్డోర్లు కాలనీలు చింతలగూడెం చెన్నంపేట కన్నాయగూడెం అన్నీ ఆటోలో నడుచుకుంటూ డబ్బులు ఉన్నా లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకుంటూ నా కుటుంబాన్ని 2 అమ్మాయిలు పెంచుకుంటూ నా కుటుంబాన్ని జీవనోపాధి సాగించుకున్నాను. అది చేస్తూ ఉంటే ఇంకా ఆ షరీఫ్ గారు అనే ఫోటోగ్రాఫరు అయినా నాకు పేపర్ తీసుకొని నా ఫోటో పేపర్లో వేసుకొని ఒక కెమెరా ఇప్పించారు. నాకు 2010లో నాకు కెమెరా ఇచ్చారు. D40 కెమెరా. ఆగస్టు 19కి ఫోటోగ్రఫీ అందరూ హుషేన్ గారు అమ్మ వాళ్ళందరూ కలిసి యూనియన్ తరఫున నా కెమెరా ఇస్తే నేను ఆ కెమెరాతోనే జీవన ఉపయోగించుకొని పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళు చదివించుకుంటూ 2 అమ్మాయిలే, నాకు అబ్బాయిలు లేరు, చేసుకుంటూ ఫోటోగ్రఫీ చేసుకుంటూ నేను ఆ కెమెరాతోనే జీవనం ఉపయోగించుకొని వాళ్ళిద్దరు చదివించి పెళ్ళిళ్ళు చేశాను.